తప్పు. సాధారణంగా మనందరికీ తెలుసు స్నేక్ ఐలాండ్ బ్రెజిల్లో ఉందని, కానీ జపాన్ లో కూడా ఒక స్నేక్ ఐలాండ్ ఉందని మీకు తెలుసా? ఇది అంత ప్రమాదకరమైంది. బ్రెజిల్లో కొన్ని విషపూరిత సర్పాలు ఉంటే జపాన్ లోని ఈ ఐలాండ్ లో ఉన్న సర్పాలన్నీ విషపూరితమైనవి. ఈ ఐలాండ్ లో జీవించడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కొంతమంది మనుషులు ఇక్కడ నివసిస్తున్నారు మరియు చాలా మంది సర్పాల కాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన జపాన్ ప్రభుత్వం సర్పాల సహజ శత్రువులైన ముంగీసలను ఇక్కడ పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ముంగీసలు అన్ని సర్పాలను చంపేస్తాయని, కథకు సుఖాంతం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ జరిగింది. దీన్ని జపాన్ ప్రభుత్వం కూడా ఊహించలేదు. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, ఇంకా ఈ ఐలాండ్ లో ఎంతమంది చనిపోయారు, ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. బ్రెజిల్లో స్నేక్ ఐలాండ్ ఉన్నట్లే జపాన్ లో కూడా ఒక స్నేక్ ఐలాండ్ ఉంది. దాని పేరు అమామి ఓషిమా ఐలాండ్. ఈ ఐలాండ్ లో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత సర్పం హబు పిట్ వైపర్. ఇది అక్కడ రాజ్యం చేస్తుంది. సాధారణంగా పిట్ వైపర్ సర్పాలు చాలా ప్రమాదకరమైనవిగా కన్సిడర్ చేస్తారు. వీటి దాడి విధానం కూడా చాలా వేగవంతమైంది. కొన్ని సెకండ్స్ లోనే కాటు వేయగలవు. ఈ అందమైన పచ్చదనంతో నిండిన ఐలాండ్ లో గతంలో సుమారు 60,000 మంది నివసించేవాళ్ళు. కానీ ఈ సర్పాల కారణంగా ప్రజలు ప్రతిరోజు నరకం అనుభవించేవాళ్ళు. ఒకవైపు ఐలాండ్ ను వదిలి వెళ్లే అవకాశం లేదు, మరోవైపు అక్కడే ఉంటే ప్రమాదం. ఈ కారణంగా రాత్రి అయితే ప్రజలు భయంతో గడగడలాడేవాళ్ళు. ఎందుకంటే ఈ విషపూరిత సర్పాలు సాధారణంగా రాత్రి సమయంలోనే మనుషులపైన తమ భయంకరమైన రూపాన్ని చూపించేవి. ఈ సర్పాల కాటు వల్ల ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం 100 మందికి పైగా చనిపోయేవాళ్ళు. ఈ విషయం జపాన్ ప్రభుత్వానికి కూడా తెలిసింది. కానీ అప్పట్లో వారికి ఈ సర్పాలను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత జపాన్ ప్రభుత్వానికి ఒక డిఫరెంట్ ఆలోచన వచ్చింది. ఆ టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐలాండ్ లోని ప్రజలను మాత్రమే కాక జపాన్ మొత్తంలోని ప్రజలను షాక్ కి గురి చేసింది. సాధారణంగా ఈ సర్పాల సహజ శత్రువు ఎవరు? అది ముంగీస. అందుకే జపాన్ ప్రభుత్వం సుమారు 30 ముంగీసలను ఈ ఐలాండ్ లో విడుదల చేసింది. ఇప్పుడు అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు, ఇక్కడ సర్పాలు మరియు ముంగీసల మధ్య ఒక చిన్న యుద్ధం ప్రారంభం కాబోతుందని. నిజంగా ఈ ముంగీసలు సర్పాలను వేటాడి చంపడంలో ఎక్స్పర్ట్. అందుకే ప్రజలు ఆశించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ముంగీసలు అన్ని సర్పాలను తుడిచిపెట్టేశాయి. ఈ ఐలాండ్ లో నివసిస్తున్న ప్రజలకు చివరికి స్వేచ్ఛ లభిస్తుందని నిజంగా ఈ వార్త విన్న ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. జపాన్ శాస్త్రవేత్తలు కూడా మొదట్లో ఇది సరైన పరిష్కారం అని భావించారు. కానీ ఇక్కడ నుండి కథ పూర్తిగా ఊహించని మలుపు తిరిగింది. ఆ టైంలో ఎవరికీ ఊహించలేని భయంకరమైన పరిణామాలు ఈ నిర్ణయం తీసుకుందని తెలియదు. జపాన్ సైంటిస్టులు కూడా హబు పిట్ వైపరు మరియు ముంగీసల ప్రవర్తనను సరిగ్గా చెక్ చేయకుండా ప్రకృతికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తొందరగా తీసుకున్నారు. ఈ తొందరలో తీసుకున్న నిర్ణయం ఎంత విపత్తును తెచ్చిపెట్టిందో వారికి 25 సంవత్సరాల వరకు తెలియదు. 1970లో జపాన్ లోని అమామి ఓషిమా ఐలాండ్ లో ఈ హబు వైపర్ సర్పాలు ప్రజలకు నిద్రలేని రాత్రులుగా మారాయి. ఈ ఐలాండ్ లో ఈ విషపూరిత సర్పాలు వేల సంఖ్యలో ఉండేవి. అంటే ప్రజలు ఎప్పుడు ఎవరు చనిపోతారో అనే భయంలో జీవించేవాళ్ళు. ఈ సర్పాలు 20 మందిని కాటేస్తే వారిలో 10 మంది ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు. అంటే ఈ సర్పాల విషం ఎంత ప్రమాదకరమైంది. ఒకవేళ ఇన్స్టాంట్ చికిత్స అందకపోతే మనిషి శరీరంలోని ప్రతి ఆర్గాన్ క్రమంగా ఫెయిల్ అవడం మొదలవుతుంది మరియు కొన్ని గంటల్లోనే మరణం సంభవిస్తుంది. ఈ సర్పాలు సాధారణంగా మానవ నివాసాలు, పంట పొలాలు మరియు పశు సంపద ప్రాంతాల్లోనే తిరిగేవి. అందుకే వీటి దాడులు మనుషులపైన ఎక్కువగా ఉండేవి. ఈ కారణంగా ఈ ఐలాండ్ లో నివసించే ప్రజలు ఎప్పుడూ ఈ మరణాంతక బెదిరింపు భయంలో జీవించేవాళ్ళు. ఆ టైంలో యాంటీవెనమ్ అందుబాటులో ఉన్నప్పటికీ మోడర్న్ వైద్య కేంద్రాల్లో దాన్ని సరైన కోల్డ్ స్టోరేజ్ లో ఉంచే సౌకర్యం లేదు. ఈ కారణంగా కూడా ప్రజలు చనిపోయేవాళ్ళు. అంతేకాక సరైన ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోవడం వల్ల కూడా చాలా మంది బాధితులు హాస్పిటల్ కి చేరుకునే లేపై ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అయితే ఈ మరణాల సంఖ్య వందలు వేల సంఖ్యలకు చేరుకున్నప్పుడు మిగిలిన ప్రజలు తమ పూర్వీకుల భూమిని వదిలి కొంతమంది నగరాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్ ప్రభుత్వం వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలు ఈ మరణాంతక సర్పాల నుండి ఎలా సేఫ్ గా ఉండగలరని చర్చించడం మొదలుపెట్టారు. అప్పుడు కొంతమంది సైంటిస్టులు చెప్పారు, ఈ సర్పాల సహజ శత్రువుల్ని ఐలాండ్ లో విడుదల చేస్తే సమస్య పూర్తిగా సాల్వ్ అవుతుందని. అంటే ప్రకృతిని ప్రకృతితోనే కంట్రోల్ చేయడం. ఈ ఆలోచన జపాన్ ప్రభుత్వానికి కూడా నచ్చింది. ఇంకా వాళ్ళు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకంటే సర్పాల ప్రధాన శత్రువు ముంగీస కాబట్టి ప్రభుత్వం 30 ముంగీసలను ఐలాండ్ లో విడుదల చేయాలని నిర్ణయించింది. సాధారణంగా సర్పం మరియు ముంగీస మధ్య యుద్ధం ప్రారంభమైతే ముంగీసలు చివరి వరకు పోరాడి సర్పాలను ఓడిస్తాయి. కానీ సైంటిస్టులు ఊహించని ఈ ఆలోచన ఇక్కడ పూర్తిగా తలకిందులైంది. అంటే 25 సంవత్సరాల తర్వాత సైంటిస్టులు ఈ ఐలాండ్ ను చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక భయంకరమైన నిజం తెలిసింది. వాళ్ళు ఊహించినట్లుగా
ఉన్నట్లుగా ఐలాండ్ లో ఇప్పుడు సర్పాలు ఉండవని అనుకున్నారు. కానీ వాస్తవంగా వేల సంఖ్యలో ఉన్న సర్పాలు లక్షల సంఖ్యలో మారాయి. అంటే సర్పాలు మరియు ముంగిసల మధ్య ఎలాంటి నిజమైన యుద్ధం జరుగుతుందని వాళ్ళ ఊహ పూర్తిగా తప్పని ప్రూవ్ అయింది. అసలు ఏం జరిగిందంటే ఈ విషయాన్ని తెలుసుకునే క్రమంలో సైంటిస్టులకు తెలిసింది ఈ హబు వైపర్ సర్పాలు ఎక్కువగా రాత్రి సమయంలోనే తమ ఆహార వేట కోసం బయటికి వస్తాయని, ఇంకా పగటిపూట విశ్రాంతి తీసుకుంటాయని. అయితే ముంగిసాలు పగటిపూట వేటాడతాయి మరియు రాత్రి విశ్రాంతి తీసుకుంటాయి. అంటే వీటి రెండిటి కార్యకలాపాల సమయం ఎప్పుడూ ఒకదాంతో ఒకటి కలవలేదు. అందుకే ఎలాంటి నిజమైన యుద్ధం జరగలేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు సైంటిస్టులకు తెలిసింది ఇది చాలా పెద్ద తప్పిదమని. అంతేకాక ఈ ముంగీసాలు గత 25 సంవత్సరాల్లో ఐలాండ్ లో ఉన్న అరుదైన జాతుల జంతువుల పిల్లల్ని వేటాడాయి, పక్షుల గుడ్లను తినేశాయి, ఇంకా చిన్న చిన్న జీవుల జనాభాను ఎంతగా తగ్గించాయంటే కొన్ని జాతులు అంతరించే స్టేజ్ కి చేరుకున్నాయి. అంతేకాక ఈ ముంగీసాలు ఎప్పుడు పొలాల్లోని పంటలను కూడా తీవ్రంగా నాశనం చేయడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు ఐలాండ్ పరిస్థితి పూర్తిగా విపత్తుగా మారింది. ఒకవైపు ఐలాండ్ లో ప్రజలు సర్పాలతో భయపడుతూ జీవించారు, మరోవైపు ముంగీసాలు కూడా ప్రజలకు మరో పెద్ద బెదిరింపుగా మారి చాలా సమస్యలు సృష్టించాయి. అంతేకాక ఈ ఐలాండ్ యొక్క పర్యావరణ వ్యవస్థ కూడా పూర్తిగా నాశనమైంది. కొన్ని చిన్న జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ముందు సర్పాల సమస్య మాత్రమే కాదు, ముంగీసాల సమస్య కూడా జత కలిసింది. వాస్తవానికి 1970లో విడుదల చేసిన 30 ముంగీసాలు ఇప్పుడు 30,000 వరకు పెరిగాయి. అంటే పగటిపూట ఈ ముంగీసాలు పూర్తిగా నాశనం చేస్తాయి. ఇంకా రాత్రి సమయంలో సర్పాలు ప్రజలపైన తమ భయంకరమైన రూపాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితిని చూసి జపాన్ ప్రభుత్వం మొదట ఐలాండ్ లో ఉన్న అన్ని ముంగీసాలను తొలగించాలని నిర్ణయించారు. అంటే గతంలో సర్పాలు వర్సెస్ ముంగీసాల స్థితి ఉంటే ఇప్పుడు అది మనిషి వర్సెస్ ముంగీసాల స్థితికి మారింది. వెంటనే ముంగీసాలను పట్టుకోవడానికి ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఇంకా ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన కుక్కల్ని కూడా పంపించారు. కానీ ముంగీసాలు చాలా తెలివైనవి మరియు వేగవంతమైనవి. అందుకే మొదట్లో వాటిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అంతేకాక అవి ఎక్కడ తిరుగుతున్నాయో అర్థం చేసుకోవడం కూడా కష్టమైంది. అందుకే ఐలాండ్ లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముంగీసాలు ఎక్కడెక్కడ కార్యకలాపాలు చేస్తున్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉచ్చులు ఏర్పాటు చేసి క్రమంగా వాటిని పట్టుకోవడం మొదలు పెట్టారు. అదే విధంగా ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు కూడా ముంగీసాలను పట్టుకోవడంలో చాలా సహాయపడ్డాయి. ఈ ఆపరేషన్ చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. చివరకు 2018లో జపాన్ ప్రభుత్వం ఐలాండ్ లో ముంగీసాల నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించింది. ప్రజలు ఊహించారు ఈ ముంగీసాలు సర్పాలను వేటాడి ప్రజలకు న్యాయం చేస్తాయని. కానీ చివరకు అవే ముంగీసాలు జపాన్ ప్రభుత్వానికి భారీ నష్టానికి కారణమయ్యాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఐలాండ్ లోని సర్పాల పరిస్థితి ఏమైంది? జపాన్ ప్రభుత్వం సర్పాలను పూర్తిగా తొలగించలేదు. దానికి కారణం ఐలాండ్ లో రోడెంట్స్ అంటే ఎలకలు కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ సర్పాలను పూర్తిగా తొలగిస్తే ఎలకల సంఖ్య ఎక్కువగా పెరిగి పర్యావరణ వ్యవస్థ ఆటంకం కలిగేది. అందుకే సర్పాలను పాక్షికంగా కంట్రోల్లో ఉంచారు. దీని ద్వారా అవి పర్యావరణ బ్యాలెన్స్ ని కాపాడగలవు. అంతేకాక ప్రజలు సర్పాల నుండి తప్పించుకోవడం మరియు సేఫ్ గా ఉండడం గురించి ట్రైనింగ్ ఇచ్చారు. సర్ప కాటు కోసం చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంకా యాంటీవెనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచారు. ఈ కారణంగా ఒకవేళ ఎవరైనా పొరపాటున సర్పకాటు బారిన పడినా వారి ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఉండదు. చివరకు ఐలాండ్ లో నివసించే ప్రజలు ఇప్పుడు సర్పాలు మరియు ముంగీసాల నుండి సేఫ్ గా సాధారణంగా జీవితం గడపగలుగుతున్నారు. జపాన్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. సో ఇది ఈ రోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.